సో రీజనింగ్లో భాగంగా ఈరోజు కొన్ని క్వశ్చన్స్ చూద్దాం. రైట్, question: according to the survey conducted among 200 students, 140 students like Telugu and 120 students like English subject and 80 students like both subjects. And how many students like exactly one subject? How many students like exactly one subject? 200 మంది విద్యార్థులలో నిర్వహించిన సర్వేలో 140 మంది విద్యార్థులు తెలుగు సబ్జెక్ట్ని ఇష్టపడగా 120 మంది విద్యార్థులు ఆంగ్లము ఇంగ్లీష్ సబ్జెక్ట్ని ఇష్టపడతారు. అయితే 80 మంది విద్యార్థులు 2 సబ్జెక్టులు ఇష్టపడుతున్నారు. ఒక సబ్జెక్ట్ని ఎంతమంది విద్యార్థులు ఇష్టపడతారు? రైట్. సో ఇప్పుడు ఇందులో టోటల్ మనకి 200 మందిని ఇచ్చారండి. సో టోటల్ మనకి ఇచ్చిన మెంబర్స్ ఎంతమంది? 200 మంది. మ్యూ ఈజ్ ఈక్వల్ టు 200 తీసుకుంటున్నాను. రైట్, మ్యూ ఈజ్ ఈక్వల్ టు 200. ఇందులో టోటల్ వీఆర్ డిస్కసింగ్ అబౌట్ 2 కాన్సెప్ట్స్. వన్ ఈజ్ తెలుగు అండ్ వన్ ఈజ్ ఇంగ్లీష్. ఒకటి తెలుగు గురించి మాట్లాడుతున్నాం, ఇంకొకటి ఇంగ్లీష్ గురించి మాట్లాడుతున్నాం. సో టోటల్ ఐఎమ్ టేకింగ్ 2 సెట్ రిలేటెడ్, 2 సర్కిల్స్ తీసుకుంటున్నాను. రైట్, వన్ ఈజ్ తెలుగు అండ్ ద సెకండ్ వన్ ఈజ్ ఇంగ్లీష్. తెలుగు అండ్ ఇంగ్లీష్. సో మరి తెలుగు ఎంతమంది ఇష్టపడుతున్నారు, ఇంగ్లీష్ ఎంతమంది ఇష్టపడుతున్నారు? రైట్, తెలుగు టోటల్ 140 స్టూడెంట్స్. 140 స్టూడెంట్స్ లైక్ తెలుగు అండ్ నెక్స్ట్ 120 స్టూడెంట్స్ లైక్ ఇంగ్లీష్. 120 స్టూడెంట్స్ లైక్ ఇంగ్లీష్. సో 140 మంది విద్యార్థులు తెలుగు ఇష్టపడుతున్నారు. ఇన్సైడ్ రాయకూడదు. ఇన్సైడ్ రాస్తే ఏముండాలి? ఓన్లీ తెలుగు, కేవలం తెలుగు మాత్రమే ఇష్టపడేవారు 140 అన్నప్పుడు ఇన్సైడ్ రాస్తాం, లోపల రాస్తాం. మరి తెలుగు మొత్తం ఇష్టపడే వాళ్ళు 140, ఇంగ్లీష్ మొత్తం ఇష్టపడే వాళ్ళు 120. ఇందులో మనకి రెండింటినీ ఇష్టపడే వాళ్ళు 80 మంది విద్యార్థులు 2 సబ్జెక్టులను ఇష్టపడుతున్నారు. అంటే కామన్గా మనకి ఇందులో 80 రావాలి. 80 మంది విద్యార్థులు రెండింటినీ ఇష్టపడుతున్నారు. రైట్. సో ఇప్పుడు ఈ 140లో లోకో పైలట్ అమ్మ ఏ పేపర్ అని అడిగారు? లోకో పైలట్. సో ఈ 140లో 80 మంది విద్యార్థులు ఇందులో ఇష్టపడుతున్నారంటే ఇక్కడ మిగిలిన వాళ్ళు ఎంతమంది? 60 మంది ఉంటారు. అంటే ఈ 2 కలిపితే బై యాడింగ్ ఆఫ్ ఆల్ దీస్ 2 వి గెట్ 140. వి నీడ్ టు గెట్ దట్ 140. 140 రావాలి. ఈ మొత్తం కలిపితే 120 రావాలి ఇక్కడ. సో 80, ఇది ఒక 40. అయితే ఇక్కడ మనల్ని అడిగిన ప్రశ్న ఏంటిది? ఖచ్చితముగా 2 సబ్జెక్టులను ఇష్టపడుతున్నారు, ఒక సబ్జెక్టును ఎంతమంది ఇష్టపడతారు? హౌ మెనీ స్టూడెంట్స్ లైక్ ఎగ్జాక్ట్లీ వన్ సబ్జెక్ట్? ఖచ్చితంగా ఒక సబ్జెక్ట్ని ఇష్టపడేవాళ్ళు. సో ఈ 60, ఈ 40 ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఖచ్చితంగా ఒక సబ్జెక్ట్ని మాత్రమే ఇష్టపడతారు. 60 + 40 ఎంతమంది? 100 మంది అండి. కాబట్టి ఖచ్చితంగా ఒక సబ్జెక్టుని ఇష్టపడే వాళ్ళు ఎంతమంది అవుతారు? 100 మెంబర్స్ అవుతారు. సో గుడ్ ఈవినింగ్ అండి. సో గుడ్ ఈవినింగ్ టు ఎవ్రీవన్. రైట్, అయితే ఇక్కడ ఒక చిన్న క్వశ్చన్. రైట్, సో ఇందులో మనకు అడిగింది ఖచ్చితంగా ఇష్టపడే వాళ్ళు ఎంతమంది అని అడిగారు. ఇదే ప్రశ్నలో ఒక క్వశ్చన్ అడగొచ్చు. రైట్, ఒకసారి మీరు ట్రై చేయండి. ఎంతమంది విద్యార్థులు ఈ రెండింటిని ఇష్టపడట్లేదు? ఈ రెండింటిని ఇష్టపడని వారు ఎంతమంది అని అడుగుతున్నాడు. హౌ మెనీ స్టూడెంట్స్ నాట్ లైక్? ఇష్టపడని వారు ఎంతమంది? ఇప్పుడు మనకి 200 మందిలో తెలుగు ఇంగ్లీష్ ఇష్టపడే వాళ్ళు ఇచ్చారు. అసలు ఈ రెండింటిని ఇష్టపడని వాళ్ళు ఎంతమంది? ఎనీవన్, ఎవరైనా ఒకరు? 100 కరెక్టే. ఇష్టపడని వారు ఎంతమంది అడుగుతున్నాడు. ఇందులో ప్రశ్న అడగలేదు, నేను అడుగుతున్న ప్రశ్న ఇష్టపడని వారు ఎంతమంది? గ్రేడ్ 3 పేపర్ చెప్పండి. నెక్స్ట్ సెషన్లో ఫ్రైడే గ్రేడ్ 3 పేపర్ తీసుకుంటానండి. గ్రేడ్ 3 పేపర్ నెక్స్ట్ ఫ్రైడే సెషన్లో తీసుకుంటాను కంపల్సరీ. అజయ్, గ్రేడ్ 3 ఒకసారి డిస్కస్ చేస్తాను. రైట్, నెక్స్ట్ దీనికి ఆన్సర్ రాలేదు. రైట్, ప్రశాంత్ సెట్ 20 అండ్ నాగజ్యోతి సెట్ 20. రైట్, ఇక్కడ ఇష్టపడని వాళ్ళు ఎంతమంది అన్నప్పుడు మొత్తం మనం తీసుకున్న వాళ్ళు 200 మంది. సో ఇందులో మనకు రావాల్సిన వాళ్ళు 200 మంది రావాలి. కానీ ఇక్కడ మనకి ఎంత వచ్చారు? 60 + 80, 140 + 140, 180నే వచ్చారు. అంటే 200లో నుంచి 180 పోతే ఇక మనకు మిగిలిన వాళ్ళు ఎంతమంది? 20 మంది అండి. ఈ 20 మంది ఇష్టపడలేదు. ఆ క్వశ్చన్ అడగలేదు, బట్ ఒక క్లారిఫికేషన్ ఇస్తున్నాను. 20 మంది మాత్రం ఏది ఇష్టపడలేదు. రైట్, ఇది ఒక క్వశ్చన్. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి చూద్దాం. రైట్, ఇది క్యాలెండర్కి సంబంధించింది. ద లాస్ట్ డే ఆఫ్ సెంచురీ ఇయర్ క్యాన్ బి. శతాబ్దపు చివరి రోజు. ద లాస్ట్ డే ఆఫ్ సెంచురీ ఇయర్ క్యాన్ బి. శతాబ్దపు చివరి రోజు ఏమి కావచ్చు? రైట్, థర్స్డే, సాటర్డే, ట్యూస్డే అండ్ సండే.
ఈ క్యాలెండర్స్లో శతాబ్దపు సంవత్సరాలు ఉన్నప్పుడు మనం తీసుకోవాల్సింది 100 సంవత్సరాలు, 200 సంవత్సరాలు, 300 సంవత్సరాలు, 400 సంవత్సరాలు. క్యాలెండర్స్ మొత్తం చాప్టర్ కూడా మనం డిపెండ్ అయ్యేది ఆడ్ డేస్ మీద, మిగులు రోజుల మీద డిపెండ్ అవుతాం. మరి దీనికి ఆన్సర్ ఏంటిది? శతాబ్దపు సంవత్సరం యొక్క కింది వాణిలో ఏ రోజు కావచ్చు, ఏ రోజు అవుతుంది, రైట్? సో దీనికి మనకు ముందు తెలియాల్సింది ఏంటి అంటే 100 years తీసుకుంటున్నానండి, రైట్? 100 years తీసుకుంటున్నాను, రైట్? మరి ఈ 100 yearsలో ఉన్న ఆడ్ డేస్ ఎన్ని? మిగులు రోజులు అంటాం, తెలుగులో మనము మిగులు రోజులు అంటాం, రైట్? సో ఈ ఆడ్ డేస్ ఎన్ని? 200 yearsలో ఉన్న ఆడ్ డేస్ ఎన్ని, రైట్? 300 yearsలో ఉన్న ఆడ్ డేస్ ఎన్ని? అండ్ 400 yearsలో ఉన్న ఆడ్ డేస్ ఎన్ని, రైట్? 100 yearsలో ఎన్ని ఆడ్ డేస్ ఉంటాయి? 5 ఆడ్ డేస్ ఉంటాయి, రైట్? 200 yearsలో 3 ఆడ్ డేస్, 300 years 1 ఆడ్ డే, 400 years 0 ఆడ్ డేస్. 100 yearsలో దిస్ ఇస్ 5, 3, 1, 0. సంవత్ సెట్ సాటర్డే అండ్ కొంతమంది 4th ఆప్షన్ సండే అని ఇచ్చారు. సో ట్యూస్డే అన్నారు, ఒకసారి చెప్తాను. సో ఇక్కడ విషయం ఏంటి అంటే శతాబ్దపు సంవత్సరాలు అంటే 100 సంవత్సరాలు, 200, 300, 400, 500 ఇవి మనం తీసుకుంటాం. ఇప్పుడు మనకి ఈ కోడ్ ఒకటి గుర్తుండాలి. ఇక్కడ మనకి ఇచ్చిన కోడ్ ప్రకారం చివరిలో కనుక 0 ఉంటే అది ఏ రోజుని ఇండికేట్ చేస్తుంది? సండేని ఇండికేట్ చేస్తుంది. అదే 1 ఉంటే ఏ రోజుని ఇండికేట్ చేస్తుంది? మండేని, రైట్? సో ఇఫ్ ద డే ఇస్ 2 ఉంటే ట్యూస్డే, 3 వెడ్నెస్డే, 4 థర్స్డే, 5 ఫ్రైడే అండ్ 6 సాటర్డే. 6 అనేది ఏ రోజు ఇండికేట్ చేయాలి? మనకి సాటర్డే ఇండికేట్ చేస్తుంది, రైట్? సో దీనికి చాలా మందికి ఈ ప్రాసెస్ అనేది కూడా రెగ్యులర్గా తెలియదు, ఎలా చేయాలనేది ఒకసారి క్లారిఫై చేస్తున్నాను, జాగ్రత్తగా చూడండి. మనకి ఇచ్చిన కోడ్ ప్రకారము 0 వస్తే సండే తీసుకుంటాం, 1 వస్తే మండే తీసుకుంటాం, 2 వస్తే ట్యూస్డే తీసుకుంటాం. కానీ 100 yearsకి ఎన్ని ఆడ్ డేస్ వచ్చాయి? మనకి 5 ఆడ్ డేస్. అంటే 5 ఆడ్ డేస్ అనేది అంటే మనం తీసుకున్న ఈ 5 ఆడ్ డేస్ ఎక్కడి వరకు అంటే ఒక సంవత్సరం మొదటి రోజు నుంచి 100వ సంవత్సరం వరకు వచ్చే డిసెంబర్ 31వ తారీఖు వచ్చే మొత్తం రోజులు అన్ని కలుపుకుంటే అందులో వచ్చిన హాట్ డేస్, మిగిలిన రోజులు ఏవైతే ఉన్నాయో మొత్తం మనకి 5 వచ్చాయి. అంటే 5 అనేది ఏ డేని ఇండికేట్ చేస్తుంది? ఫ్రైడేని ఇండికేట్ చేస్తుంది. అంటే ఇక్కడ మనకు రావాల్సింది ఏంటిది? ఫ్రైడే. అంటే శతాబ్దపు సంవత్సరం యొక్క చివరి సంవత్సరం, చివరి రోజు. సో ఇది లాస్ట్ డే అంటామండి. సో దిస్ ఈజ్ లాస్ట్ డే. సో లాస్ట్ డే మనకి ఏమవుతుంది? ఫ్రైడే అవుతుంది. లాస్ట్ డే దట్ షుడ్ బి ఏ ఫ్రైడే. మరి అదే 200 yearsకి 3 ఆడ్ డేస్ అన్నాడు. 3 అంటే ఏ డేని ఇండికేట్ చేస్తుంది? వెడ్నెస్డే ఇండికేట్ చేస్తుంది. ఆ రోజు ఏమవుతుంది? వెడ్నెస్డే. మరి 1 అనేది ఏంటిది? మండే. 1 అనేది మండే, రైట్? 0 అనేది ఏంటిది? సండే. సో సింపుల్గా ఇది మీకు క్లియర్గా చెప్పాలి అంటే డిసెంబర్ 31st డిసెంబర్ 1600 ఏ రోజు అవుతుంది అని అడిగాడు అనుకోండి. 31st డిసెంబర్ 1600 ఏ రోజు అవుతుంది అన్నప్పుడు ఎవ్రీ 400 years మనకి లీప్ ఇయర్ అంటాం. సో 400 years సండే అయింది లాస్ట్ డే అంటే 800 సండేనే అవుతుంది, 1200 సండేనే అవుతుంది లాస్ట్ డే, 1600 కూడా సండే అవుతుంది. కాబట్టి క్లియర్గా మనం ఏం చెప్పొచ్చు? సండే అని చెప్పొచ్చు, రైట్? అలానే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు 2100 కావాలి. 2100 డిసెంబర్ 31st అడిగాను అనుకోండి. 2100 డిసెంబర్ 31st అడిగాను. అసలు ఫస్ట్ ఈ 2100ని మనం ఏం రాయొచ్చు? 4th centuryకి డివిజన్ చేస్తాం. 2000 ప్లస్ 100 రాస్తాం. 2000 ప్లస్ 100 ఎవ్రీ 4th century ఇయర్ లీప్ ఇయర్ కాబట్టి ఈ 2000 yearsకి మనకి 0 మ్యాచ్ అయిపోతుంది. అంటే ఇప్పుడు మనం లెక్క పెట్టాల్సింది ఎంత? 100 years మాత్రమే లెక్క పెట్టాలి. ఇక్కడ లెక్క పెట్టాల్సింది ఎంత? 100 years. మరి ఈ 100 yearsలో ఉన్న ఆడ్ డేస్ ఎన్ని? 5. ఈ 100 yearsలో ఎన్ని ఆడ్ డేస్ ఉంటాయి? 5. అంటే ఖచ్చితంగా డిసెంబర్ 31st 2100 ఏమవుతుంది? నీకు ఫ్రైడే అవుతుంది. ఇలా మనం క్యాలిక్యులేషన్ చేసుకోవచ్చు, రైట్? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ క్లారిఫై రావాల్సింది ఏంటి అంటే ఎవ్రీ సెంచురీ ఇయర్ 100th yearలో ఏ సెంచురీ ఇయర్ అయినా చివరి రోజులు ఖచ్చితంగా ఫ్రైడే కానీ, వెడ్నెస్డే కానీ, మండే కానీ, సండే కానీ ఉండొచ్చు. ఫ్రైడే ఆర్ వెడ్నెస్డే ఆర్ మండే ఆర్ సండే. ద లాస్ట్ డే ఆఫ్ సెంచురీ ఇయర్ కెనాట్ బి. శతాబ్దపు సంవత్సరం యొక్క చివరి రోజులు కానివి అన్నప్పుడు మనకి 7 రోజులు ఉండాలి. 7 రోజుల్లో ఇక్కడ 4 రోజులు వచ్చాయి కాబట్టి 3 రోజులు కనపడట్లా. ఏంటివి అవి? ట్యూస్డే, థర్స్డే, సాటర్డే. శతాబ్దపు సంవత్సరం యొక్క చివరి రోజు ఎట్టి పరిస్థితుల్లో కూడా ట్యూస్డే, థర్స్డే, సాటర్డే ఈ 3 రోజుల్లో ఉండదు. కానీ ఇక్కడ మనకి ఖచ్చితంగా అబ్జర్వ్ చేస్తే ట్యూస్డే ఇచ్చారు, థర్స్డే ఇచ్చారు, సాటర్డే ఇచ్చారు.
ట్యూస్డే, థర్స్డే, సాటర్డేలో ఎట్టి పరిస్థితుల్లో కూడా శతాబ్దపు సంవత్సరం యొక్క చివరి రోజు రాదు. మరి ఖచ్చితంగా చివరి రోజు వచ్చే ఇచ్చిన 5లో ఒక రోజు ఏంటిది? సండే. కాబట్టి ఆప్షన్ ఏమవుతుంది? 4th సండే అనేది మనకి ఆన్సర్ అవుతుంది. రైట్. సో శతాబ్దపు సంవత్సరాల యొక్క చివరి రోజులు ఎట్టి పరిస్థితుల్లో ఏ రోజు? శుక్రవారము, బుధవారము, సోమవారము, ఆదివారాలలో ఉంటాయి. రైట్. ఇది ఈ కాన్సెప్ట్ యొక్క ఎక్స్ప్లెనేషన్. ఐ థింక్ యూ అండర్స్టూడ్. రైట్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఎనీ డౌట్స్ ఫ్రమ్ దిస్ వన్? ఏమైనా డౌట్స్? ట్యూస్డే కాదండి, సాటర్డే కాదు. ఏ శతాబ్దోత్సవం యొక్క చివరి రోజు కానీ మంగళవారంతో కానీ గురువారంతో కానీ మొదలవదు మరియు ముగియదు. శతాబ్దపు సంవత్సరం యొక్క మొదటి రోజు, చివరి రోజు. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. Y20, yes sir, right, thank you. R is 300 km east of O and Q is 400 km north of O. R is 300 km east of O and Q is 400 km north of O. R is exactly in the middle of Q and P. R is exactly in the middle of Q and P. And how far and in which direction is the point Q from point R? Right. ఇప్పుడు ఉత్తరాన 400 కిలోమీటర్లు, ఆర్ ఖచ్చితంగా 6 అంటే పి అనేది ఓకి తూర్పున 300 కిలోమీటర్లు. రైట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఓ తీసుకుంటున్నానండి, ఇక్కడ ఓ అనే పాయింట్ తీసుకుంటున్నాను. ఓ తీసుకుంటే ఓకి 300 కిలోమీటర్స్, 300 కిలోమీటర్ డిస్టెన్స్లో ఏముండాలి మనకి? పి అనేది ఉండాలి. ఏముంటుంది? పి అనేది తీసుకుంటాం. రైట్. నెక్స్ట్ Q is 400 kilometers to the north of O. సో Q అనేది ఇదే ఓకి 400 కిలోమీటర్ల దూరంలో, 400 కిలోమీటర్ల దూరంలో ఏముండాలి నీకు? Q అనేది ఉండాలి. రైట్. సో ఇప్పుడు మనం తీసుకున్న పైథాగరస్ ఫార్ములా ప్రకారము ఒక సైడ్ 3, ఒక సైడ్ 4 ఉన్నట్లయితే, యాజ్ పర్ రైట్ యాంగిల్ ప్రిన్సిపల్, ఇఫ్ 2 adjacents are 3 and 4, the hypotenuse value that should be 5. 3 square plus 4 square is equal to 5 square. 3 square plus 4 square is equal to 5 square, right? So 9 plus 16 is equal to 25. అదే చెప్తాం. అయితే ఎప్పుడైతే ఈ జతను 3, 4, 5ని ఏదైనా ఒక స్థిరాంకముతో గుణించినప్పుడు, if you multiply the pair by any constant value, for example, total number I am multiplying by 100. 100 into 3, 300. And 100 into 4, 400, 100 into 5, 500. And these values also satisfy the same formula of that rectangle principle. మళ్ళీ ఇదే మనం ఏం రాయొచ్చు? 300 square plus 400 square is equal to 500 square అనేది రాయొచ్చు. ఇది అందరికీ తెలిసింది. రైట్. 300 square plus 400 square is equal to 500 square. అలానే ఇప్పుడు ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ ఎంత ఉంటుంది అని అడుగుతున్నారండి. అంటే ఇప్పుడు 300, 4 ఉంది కాబట్టి ఈ డిస్టెన్స్ ఎంత ఉంటుంది మనకి? 500 కిలోమీటర్స్ ఉంటుంది. ద టోటల్ డిస్టెన్స్ విల్ బి 500 కిలోమీటర్స్. బట్ ఇక్కడ మనకి ఏమన్నారు? ఆర్ ఈజ్ ఎగ్జాక్ట్లీ ఇన్ ద మిడిల్ ఆఫ్ క్యూ అండ్ పి. ఆర్ అనేది ఖచ్చితంగా ఈ రెండింటి మధ్యలో ఉందండి. ఆర్ ఈజ్ ఎగ్జాక్ట్లీ ఇన్ ద మిడిల్ ఆఫ్ క్యూ అండ్ పి. ఇక్కడ ఆర్ అనేది ఉంది. ఈ ప్లేస్లో మనకి ఏముంది? ఆర్ అనేది ఉంది. అయితే మధ్యలో ఉందన్నారు కాబట్టి ఈ డిస్టెన్స్ 250 కిలోమీటర్ అవుతుంది, ఈ డిస్టెన్స్ 250 కిలోమీటర్ అవుతుంది. The two distances will be 250 kilometers. ఇప్పుడు మనల్ని అడిగింది ఏంటిది? In which direction is point Q from point R? సో Q అనేది ఏ డైరెక్షన్ లో ఉంది R నుంచి చూస్తే? ఆల్వేస్ దిస్ సైడ్ ఈజ్ నార్త్ వెస్ట్. సో ఏ డైరెక్షన్ లో ఉంది? నార్త్ వెస్ట్. సో 250 కిలోమీటర్లు నార్త్ వెస్ట్ దూరంలో, 250 మీటర్లు. సో కిలోమీటర్లు కాదు కదా, మీటర్లే వచ్చారు. ఇక్కడ కిలోమీటర్లు ఉంది, ఆప్షన్లో మీటర్లు ఉంది. సో 250 కిలోమీటర్స్ నార్త్ వెస్ట్, 250 కిలోమీటర్లు వాయువ్య దిశలో ఉంది. కాబట్టి వాయువ్య దిశ అనేది మనం మెన్షన్ చేస్తాం. రైట్. ఇది ఆప్షన్ నెంబర్ 2. Q1 80. Q1 80 ఏంటిది? Q1 is equal to 80. Very good. 250 kilometers northwest. 250 kilometers northwest. Right. Very good. Now next.
రైట్. ఇక్కడ మనకి స్టేట్మెంట్స్ అజంప్షన్స్కి సంబంధించిన క్వశ్చన్. సార్ పైథాగరస్ వాల్యూస్ చెప్పండి సార్. రైట్, పైథాగరస్ వాల్యూస్ ఒకసారి క్వశ్చన్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి డిస్కస్ చేస్తాను విద్యాసాగర్. రైట్, ఫ్లై ఎక్స్ ఎయిర్వేస్ వెనెవర్ యూ డిసైడ్ టు గో ప్లేసెస్ అవర్ ఫేర్స్ ఆర్ లెస్ దాన్ ట్రైన్ ఫేర్స్. ఫ్లై ఎక్స్ ఎయిర్వేస్ whenever you decide to go places our fares are less than the train fares, an advertisement. So now based on this one we need to go to the assumptions. ikkada manaki assumptions kavali, right? So clearly they mention this is for advertisement. In assumptions advertisement ani icharu ante manaki adi ఖచ్చితంగా అట్రాక్షన్కి ఆకర్షణకి మాత్రం సంబంధించింది. సో ఎప్పుడైనా సరే వెన్ దర్ ఈజ్ ఏ క్వశ్చన్ ఆన్ అడ్వర్టైజ్మెంట్, ఒక ప్రకటన మీద క్వశ్చన్ వచ్చింది అంటే అది కేవలం ఆకర్షించడానికి మాత్రమే ఇచ్చింది, రైట్? సో ఇప్పుడు మనకి ఏమంటున్నారు, మీరు ఇతర ప్రదేశాలకు వెళ్ళాలని నిర్ణయించుకున్నప్పుడల్లా ఎక్స్ విమానాల ద్వారా ప్రయాణించండి, ఎక్స్ విమానాల ద్వారా ప్రయాణించండి, మా ఛార్జీలు రైలు ఛార్జీల కంటే కూడా తక్కువ, రైలు ఛార్జీల కంటే కూడా తక్కువ అనేది ఒక ప్రకటన. సో రైలు ఛార్జీల కంటే కూడా తక్కువ అంటే బేసిక్గా సామాన్య ప్రజలు ఎవరైతే ఉన్నారో రైల్లోను బస్సుల్లోనూ ప్రయాణం చేస్తారు, విమానాల్లో చాలా తక్కువ. సో రైల్లో ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చేదేనికి, రైల్లో ప్రయాణం చేస్తారు. ఎందుకు? రేట్స్ ఏవైతే ఉంటాయో ఖర్చు అనేది తక్కువగా ఉంటుంది కాబట్టి రైల్లో ప్రయాణం చేస్తారు. మరి ఇక్కడ మనకి వాడిన పదం ఏంటిది? రైలుతో పోలిస్తే కూడా తక్కువ, రైలు ఛార్జీల కంటే కూడా తక్కువ అన్నప్పుడు ఖచ్చితంగా ప్రజలు విమానాలని ఎక్కువ వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది కాబట్టి ప్రకటన ఇచ్చారు. మరి దాని యొక్క ఊహలు ఏమో ఉంటాయి ఒకసారి చూద్దాం. పీపుల్ ప్రిఫర్ టు ట్రావెల్ బై ఎయిర్ వెన్ ద ఫేర్స్ ఆర్ రీజనబుల్. ఛార్జీలు సహేతుకంగా ఉన్నప్పుడు ప్రజలు విమానంలో ప్రయాణించడానికి ఇష్టపడతారు. సో విమానాల్లో ప్రయాణించకపోవడానికి గల కారణం ఏంటి అంటే అధిక ధరలు. అది రైలు ఛార్జీలు ఏవైతే ఉన్నాయో అదే ఛార్జీలు ఉన్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళు ఏది ప్రిఫర్ చేస్తారు? విమానాలే ప్రిఫర్ చేస్తారు. కాబట్టి ఫస్ట్ ఆప్షన్ అనేది రైట్. నెక్స్ట్, ఇతర విమానయాన సంస్థ ఛార్జీలు ఎక్స్ విమానాల కంటే కూడా ఖరీదైనవి. సో ఇక్కడ మనకి పర్టికులర్ ఎక్స్ ఎయిర్వేసే మెన్షన్ చేసింది. ఎక్స్ ఎయిర్వేస్ మెన్షన్ చేసింది అని అంటే మిగతా విమానాల కంటే కూడా తక్కువ ఉన్నట్టు కూడా మనం అంచనా వేసుకోవచ్చు. కాబట్టి సెకండ్ అజంప్షన్ కూడా రైట్ అవుతుంది. కాబట్టి బోత్ 1 and 2 ఫోర్త్ ఆప్షన్ అనేది మనం తీసుకుంటామండి. 1 మరియు 2 సరి అయినవి, 1 మరియు 2 సరైనవిగా తీసుకోవాలి, రైట్? నెక్స్ట్, ఇప్పుడు మనకి వన్ ఆఫ్ అవర్ ఫ్రెండ్ ఈ పైథాగరస్ వాల్యూస్ ఒకసారి అడిగారు, అదొకసారి మనం చూద్దాం, రైట్? సో పైథాగరస్ వాల్యూస్ మనకి రెగ్యులర్గా క్వాంట్లోను రీజనింగ్లోను ఎక్కువగా అడుగుతారు. సో అదొకసారి మనం ఇక్కడ పాయింట్అవుట్ చేస్తున్నాను, రైట్? సో రైట్, సో హియర్ 2 భుజాలు లంబముగా ఉన్నప్పుడు ABC అయినప్పుడు ఫార్ములా ఏంటిది మనకి? A² + B² = C². అంటే ఇక్కడ కాన్సెప్ట్ ఏంటి అని అంటే ఒకవేళ వాల్యూస్ A = 3 B = 4 అయినప్పుడు C ఎంత అవుతుందని చెప్పాను? 5 అని చెప్పాను. అంటే దాని మీనింగ్ ఏంటిది? 3² + 4² = 5². ఇక్కడ మనం ఏం రాయొచ్చు దీనికి? 3² + 4² = 5². రెగ్యులర్గా అడిగే వాల్యూస్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ ఇస్తున్నాం. 3² + 4² = 5², రైట్? అలానే 5, 12, 13 రెండు సైడ్లు 5, 12 ఉన్నప్పుడు డైరెక్ట్ హైపోటనస్ కర్ణం యొక్క విలువ 13కి సమానం అవుతుంది. 5, 12, 13. నెక్స్ట్ 7, 24, 25. 7, 24, 25. ద నెక్స్ట్ వన్ 8, 15, 17. 8, 15, 17. దీన్ని మనం ఏం రాయొచ్చు? 8² + 15² = 17² అని రాయొచ్చు. 8² + 15². 8² ఎంత? 64. 15² 225. సో టోటల్ యాడ్ చేస్తే ఎంత అవుతుంది మనకి? 289. 218 అనేది ఏ నెంబర్ స్క్వేర్? 17². నెక్స్ట్ 9, 40, 41. 9, 40, 41. సో బేసిక్గా మనకి రెగ్యులర్గా అడిగేవి ఎగ్జామ్లో ఎక్కువగా ఆర్ఆర్బిలో ఈ 2 ఎక్కువగా అడుగుతాడు. 3, 4, 5, 5, 12, 13. సో దాంతోపాటు మనం ఇవి కూడా గుర్తుపెట్టుకోవాలి. సో చాలా సందర్భాల్లో మనకి ఈ నెంబర్ కూడా అడుగుతుంటాడు, 8, 15, 17. సో ఇక రిమైనింగ్ 20, 21, 29, 11, 60, 61 ఇవి కూడా మనం రాసుకోవచ్చు. 20, 21, 29 ఇంకా చాలా ఉన్నాయి. బట్ మనకి ఇక్కడ ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే తీసుకుంటున్నాను. 11, 60, 61 ఇవి మనం తీసుకోవచ్చు, రైట్? సో 9, 12, 15. ఈ 9, 12, 15కి నేను ఒకసారి చెప్తాను. ఇక్కడ కాన్సెప్ట్ ఏంటి అని అంటే
మీరు ఇందులో ఏ జతను తీసుకున్నా, ఇప్పుడు ఈ 9, 12, 15 కానీ 6, 8, 10 కానీ అవి ఎక్కడి నుంచి వస్తాయి అని అంటే ఇంతకుముందు మనం డిస్కస్ చేసామండి. ఏదైనా ఒక జతను తీసుకొని ఈ 3, 4, 5 అనే జత ఉందనుకోండి, ఈ 3, 4, 5 అనే జతని ఒక 3, 4, 5 అనే కాదు, ఇందులో ఏ జతను తీసుకొని ఏ స్థిరాంకంతో మల్టిప్లై చేసిన, ఇప్పుడు ఇంతకుముందు 6, 8, 10 అన్నారు, నేను 2 తోటి మల్టిప్లై చేస్తున్నాను. ఈ మొత్తం జతని 2 తోటి మల్టిప్లై చేస్తున్నాను. 2 × 3 ఎంత? 6, 2 × 4 8, 2 × 5 10. అంటే మళ్ళీ ఇవి కూడా అదే ఫార్ములాకి సమానం అవుతాయి. 6² + 8² = 10² కి సమానం అవుతాయి. అదే ఇప్పుడు 9, 12, 15 అన్నారు కదా, ఈ 2ని 3 తోటి మల్టిప్లై చేయండి. ఆ 3, 4, 5 ఏదైతే ఉందో 3 తోటి మల్టిప్లై చేస్తున్నాను. 3, 4, 5ని ఫర్ ఎగ్జాంపుల్ 3 తోటి మల్టిప్లై చేశాను అనుకోండి, 3, 3s are 9, 3, 4s are 12, 3, 5s are 15. సో 9² + 12² ఎంత అవుతుంది మనకి? 15² అవుతుంది. సో ఇవన్నిటికీ మూలం ఏంటి అంటే మళ్ళీ ఇవే జతలు అవుతాయి. వాటన్నిటికీ మూలం కూడా ఏమవుతాయి? మనకి ఇవే జతలు అవుతాయి. కాబట్టి ఇవి మనం బేసిక్గా గుర్తుపెట్టుకోవాలి. ఎక్కువగా మనకు అడిగేది 3, 4, 5, 5, 12, 13, 7, 24, 25, 8, 15, 17. రైట్? ఐ థింక్ అర్థమైందని అనుకుంటున్నాను. ఎవరక్కడ ఫస్ట్ మనకి పైథాగరస్ అడిగారు కాబట్టి వాళ్ళకి. రైట్? సో మనకి ఎగ్జామ్స్ అనేవి రీచ్ అవుతూ ఉన్నాయి, దగ్గరికి వస్తున్నాయి. కాబట్టి ఎవ్రీడే మన ఒక పేపర్ అనేది ఎక్స్ప్లెనేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అర్థమెటిక్, రీజనింగ్, ప్యూర్ మ్యాథ్స్, అర్థమెటిక్, రీజనింగ్, ప్యూర్ మ్యాథ్స్. సో కాబట్టి ఇది మీ ఫ్రెండ్స్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో, కొంతమంది చాలామంది డ్యూ టు సమ్ రీజన్స్ వాళ్ళు ఓన్గా ప్రిపేర్ అవ్వడానికి జరుగుతుంది. వాళ్ళు ఎవరైతే పర్సనల్గా కావాలనుకుంటారో మీ ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళకి ఈ లింక్ షేర్ చేసినట్లయితే వాళ్ళకి ఎక్కువగా యూజ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. రైట్? సో రిమైనింగ్ క్వశ్చన్స్ ఒకసారి చూద్దాం. థ్యాంక్ యూ విద్యాసాగర్, థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ ఒకసారి చూద్దాం. రైట్, కమింగ్ టు దట్ క్వశ్చన్, స్టేట్మెంట్స్ అండ్ ఆర్గ్యుమెంట్స్. షుడ్ ద పొలిటికల్ పార్టీస్ బి బ్యాన్డ్? సో రాజకీయ పార్టీలను నిషేధించాలి లేదా నిషేధించాలా? రాజకీయ పార్టీలను నిషేధించాలా? ఎస్, ఇట్ ఈస్ నెససరీ టు టీచ్ ఎ లెసన్ టు ద పొలిటీషియన్స్. నో, ఇట్ విల్ లీడ్ టు ఎండ్ ఆఫ్ డెమోక్రసీ. సో రాజకీయ పార్టీలను నిషేధించాలా అనేది క్వశ్చన్. దానికి మనకి ఆర్గ్యుమెంట్ అడిగారు. సో ఈ ఆర్గ్యుమెంట్లు కూడా మీకు ఎలా ఉంటాయి అని అంటే పాజిటివ్ ఆర్గ్యుమెంట్ ఉంటుంది, నెగిటివ్ ఆర్గ్యుమెంట్ ఉంటుంది. అంటే మనకి సపోర్ట్ చేసే విధంగా ఉంటుంది, దాన్ని అపోజ్ చేసే విధంగా కూడా ఉంటుంది. సో దానికి సంబంధించిన 2 ఆర్గ్యుమెంట్లు ఇస్తాడు, ఒకటి అవునని, ఒకటి కాదని. సో కొన్ని సందర్భాల్లో 2 కూడా పాజిటివ్ ఇవ్వచ్చు, కొన్ని సందర్భాల్లో 2 నెగిటివ్ కూడా ఇవ్వచ్చు. ఇందులో ఫస్ట్ ఏమంటున్నాడు? రాజకీయ నాయకులకు గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉంది. సో ఎప్పుడైనా సరే ఇఫ్ యూ వాంట్ టు అపోజ్ యువర్ పొలిటీషియన్, మీ ప్రాంతంలో ఉన్న రాజకీయ నాయకుడిని కనుక మనం వద్దు అనుకుంటే మనకున్న ఒకే ఒక ఆయుధం ఓటు హక్కు. కాబట్టి బేస్డ్ ఆన్ దట్ ఓట్ మనం వాటి ద్వారా మాత్రమే వాళ్ళని వద్దని చెప్పడము లేదంటే వ్యతిరేకించడం అనేది ఉంటుంది. కాబట్టి గుణపాఠం చెప్పాల్సిన అవసరం మనకు అవసరం లేదు. దిస్ ఈజ్ ఎ రాంగ్ వన్. అండ్ సెకండ్ వన్, నో, ఇట్ విల్ లీడ్ టు ఎండ్ ఆఫ్ డెమోక్రసీ. లేదు, అది ప్రజాస్వామ్యానికి అంతం చేస్తుంది. సో మన దగ్గర ఉన్నది ప్రజలచే పాలించబడే, ప్రజలచే ఎన్నుకోబడిన ప్రజాస్వామ్యం. కాబట్టి ఒకవేళ రాజకీయ నాయకులు అనేది అంతమైపోతే, అంటే అది లేకుండా కనుక చేసినట్లయితే ప్రజాస్వామ్యం అనేది అంతమవుతుంది. కాబట్టి మనం అది చేయడానికి ఛాన్స్ లేదు. కాబట్టి రెండోది మాత్రమే సరైనది. రైట్? సో ఓన్లీ సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఆర్గ్యుమెంట్ 2 ఈజ్ స్ట్రాంగ్. ఓన్లీ ఆర్గ్యుమెంట్ 2 ఈజ్ స్ట్రాంగ్. రైట్? థ్యాంక్ యూ. రైట్? సో ప్లీజ్ ఫార్వర్డ్ దిస్ వన్ టు యువర్ ఫ్రెండ్స్. సో ప్లీజ్ పార్టిసిపేట్. సో ఆప్షన్స్ కొన్ని రాంగ్ అవుతున్నాయి, కొన్ని రైట్ అవుతున్నాయి. సో కొంచెం మీరు అవి రెగ్యులర్గా, చాలామంది ఇక్కడ ఈ క్వశ్చన్స్ వచ్చినప్పుడు సైలెంట్గా ఉంటారు, అదే రెగ్యులర్ వర్బల్ రీజనింగ్ వచ్చినప్పుడు మాత్రం ఆప్షన్స్ వేస్తూ ఉంటారు. ఇవి కూడా కీ రోల్స్ అమ్మ. సో అజంప్షన్స్ అన్నప్పుడు ప్రశ్నలో ఉన్నవి మాత్రమే ఆలోచించాలి. ఆర్గ్యుమెంట్ ఇచ్చినప్పుడు ఆ ప్రశ్న గురించి ఆలోచించాలి. రైట్? ప్రశ్నని ఎందుకు ఇచ్చారనేది ఆలోచించేది అజంప్షన్, ఊహ. ఇది ఏంటి, దాని యొక్క సారాంశం ఏంటి ఆలోచించేది ఆర్గ్యుమెంట్. యాక్షన్ ఏంటంటే ఆ ప్రశ్న తర్వాత చేయాల్సింది యాక్షన్. రైట్? సో అది కూడా క్వశ్చన్ ఉన్నట్టుంది, ఒకసారి మనం చూద్దాం. రైట్? నెక్స్ట్. రైట్, దీని ఆన్సర్ ఏంటి మరి? మెల్ట్ ఈజ్ టు లిక్విడ్, ఫ్రీజ్ ఈజ్ టు. అనాలజీకి సంబంధించింది. ద్రవము, కరుగు, ద్రవము, గడ్డ కట్టుట. ఐస్, కండెన్స్, సాలిడ్, క్రిస్టల్. రైట్? ఇక్కడ ఏంటిది? లిక్విడ్ అనేది ఏమవుతుంది మనకి? మెల్ట్ అవుతుంది. మరి ఫ్రీజ్ అనేది ఏంటిది? సాలిడ్. ఈ ఘనం ఏదైతే ఉంటుందో అది మనకి గడ్డ కడుతుంది. కాబట్టి ఆప్షన్ 3. ఆప్షన్ ఏంటిది అక్కడ? 3 అనేది అవుతుంది. రైట్? నెక్స్ట్.
రైట్. ఈ క్రింది వాటిలో భిన్నమైనది ఏది? ఈ క్రింది వాటిలో భిన్నమైనది ఏది? ఫైండ్ ద ఆడ్ వన్ అవుట్. దీంట్లో ఆన్సర్ ఏంటిది? క్రింది వాణిలో భిన్నమైనది సాలిడ్ ఈజ్ ద రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఇందులో ఉన్నది డిఫరెంట్ వన్ ఏంటిది? సో ఏంటి ఆ సింబల్స్? బట్ రైట్. ఇంకా ఆప్షన్ 3 రైట్. సో ఇందులో ఇచ్చిన సింబల్స్లో ఈ 3 సింబల్స్ అంటే ఇది తప్ప, ఈ థర్డ్ ఆప్షన్ తప్ప మిగతావన్నీ కూడా హాస్పిటల్ రిలేటెడ్. బట్ ఇది మాత్రము రోడ్ సేఫ్టీ కానీ ట్రాన్స్పోర్ట్ రిలేటెడ్, రైట్. అదొకటి ట్రాన్స్పోర్ట్కి సంబంధించింది, మిగతా 3 అనేవి కూడా హాస్పిటల్కి సంబంధించినవి. కాబట్టి థర్డ్ ఆప్షన్ విల్ బి ద రైట్ ఆన్సర్. ఇది కాదు థర్డ్ ఆప్షన్, ఇది డిజైన్ బాగుందని చెప్పి 1 అని కొట్టి ఉంటారు, రైట్. డిజైన్ కాదు అది, అవన్నీ హాస్పిటల్ రిలేటెడ్. ఇది ఒకటి మాత్రమే రోడ్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్కి సంబంధించింది, రైట్. సార్ ఆల్ బ్రాంచెస్ నుండి లైవ్ సార్, ఇది ఏ బ్రాంచ్ నుండి లైవ్, రైట్. ఇది శ్రీధర్ సిసి నుంచి లైవ్, రైట్. ఏ బ్రాంచ్ నుండి అంటే నెక్స్ట్ 21 రైట్. ఏంటో స్టేట్మెంట్స్ కంక్లూజన్కి సంబంధించిన ఒక క్వశ్చన్, రైట్. ఆల్ మెన్ ఆర్ డాగ్స్, all men are dogs, all cats are men. All men are dogs and all cat are men. You see this. All men are dogs. తెలుగులో చదివితే బాగుండదేమో, రైట్. ఆల్ క్యాట్స్ ఆర్ మెన్. ఆల్ క్యాట్స్ ఆర్ మెన్. ఈ క్యాట్స్ అన్నీ కూడా ఏమవుతున్నాయి? మెన్. పురుషులందరూ కూడా కుక్కలే, అన్ని పిల్లులు కూడా పురుషులే. సో ఈ సిలాలిజం చెప్పినప్పుడు మనం ఏం డిస్కస్ చేసాం? మనకి ఏదైతే స్టేట్మెంట్ ఉందో, రైట్, ఆల్ మెన్ అందరూ కూడా ఏమవుతున్నారు? డాగ్స్. మెన్ అందరూ కూడా ఏంటిది అక్కడ? డాగ్స్. ఆల్ క్యాట్స్ ఆర్ మెన్. ఆల్ క్యాట్స్ ఆర్ మెన్. ఇప్పుడు అప్ వెళ్ళినప్పుడు ఆల్ అని చెప్పాం, ఇలా పైకి వచ్చే స్టేట్మెంట్ అయితే ఆల్ అని చెప్పాం, కిందికి వచ్చే స్టేట్మెంట్ అయితే సమ్. దీన్ని తెలుగులో ఇలా పైకి చదివేవన్నీ కూడా అన్ని అని ఉండాలి, క్రిందికి చదివేవన్నీ కొన్ని అని ఉండాలండి. క్రిందికి చదివేవి కొన్ని. అంటే దీన్ని మనం ఏమంటాం? అన్ని పిల్లులు కూడా కుక్కలు, అందరు మనుషులు కూడా కుక్కలు, కొన్ని కుక్కలు మనుషులు, కొందరు మనుషులు పిల్లులు. కిందికి వచ్చినప్పుడు కొన్ని ఉండాలి, పైకి వెళ్తే అన్నీ ఉండాలి, రైట్. సో ఇప్పుడు ఇక్కడ కనుక చెక్ చేసినట్లయితే ఆల్ డాగ్స్ ఆర్ క్యాట్స్. ఇప్పుడు కిందికి వస్తున్నాం, డాగ్ టు క్యాట్, కింది వైపు వచ్చినాం కాబట్టి ఏముండాలి అక్కడ? సమ్ అనేది ఉండాలి, ఆల్ ఉండకూడదు. బట్ ఇక్కడ ఆల్ అనేది ఇచ్చారు కాబట్టి వర్డ్ ఫస్ట్ ఆప్షన్ రాంగ్. కొన్ని కుక్కలు పిల్లులు అనేది ఉండాలి, అన్ని కుక్కలు పిల్లులు అని ఇచ్చారు, అది తప్పు. రెండవది అన్ని పిల్లులు కుక్కలు, క్యాట్స్ నుండి డాగ్ వెళ్తుందండి. ఆల్ క్యాట్స్ ఆర్ డాగ్. అన్ని కుక్కలు కూడా ఆల్ క్యాట్స్ ఆర్ డాగ్, అన్ని పిల్లులు కూడా ఏమవుతాయి? కుక్కలు అవుతాయి. కాబట్టి సెకండ్ వన్ అనేది రైట్ అవుతుంది. కాబట్టి ఓన్లీ కంక్లూజన్ 2 ఫాలోస్. ఓన్లీ కంక్లూజన్ 2 ఫాలోస్ అంటే ఫోర్త్ ఆప్షన్. ఫస్ట్ ఇది రాంగ్ అండి. ఓన్లీ కంక్లూజన్ 1 అనేది రాంగ్ అవుతుంది. ఎందుకనంటే ఇటు కిందికి వచ్చినప్పుడు కొన్ని కుక్కలు మాత్రమే క్యాట్స్ అవుతాయి. ఆ కొన్ని ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక సర్కిల్ ఉందండి, ఇది బయటికి తీసామనుకోండి, ఈ సర్కిల్ బయటికి తీస్తే ఈ మొత్తంలో క్యాట్స్ ఉంటాయి. మరి క్యాట్స్ వెనక ఏముంటాయి? మెన్ ఉంటుంది. ఆ మెన్ వెనక ఏముంటాయి? డాగ్స్ ఉంటాయి. కానీ మెన్ టోటల్ ఉండదు, కొంత భాగమే ఉంటుంది. కాబట్టి సమ్ అనేది పార్ట్ మనం డిస్కస్ చేస్తాం, రైట్. నాట్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయండి. సో క్వశ్చన్ ఉన్నప్పుడు చూద్దామండి. సమ్ నాట్ అనేది క్వశ్చన్, అది సమ్ నాట్ కాదు, అది సమ్ నాట్, రైట్. సో చూద్దాం నెక్స్ట్. రైట్, ఇది శివ సముద్రం వాటర్ ఫాల్ ఈజ్ రిలేటెడ్ టు కావేరీ రివర్, చిత్రకూట్ వాటర్ ఫాల్ ఈజ్ రిలేటెడ్ టు. శివ సముద్రం జలపాతం కావేరీ నది దగ్గర ఉన్న జలపాతము శివ సముద్రము. మరి చిత్రకూట జలపాతం దగ్గర ఉన్నది ఏంటిది? సో అది ఇంద్రావతి రివర్. అంటే ఏ నది వద్ద ఉన్నది అంటే ఇంద్రావతి రివర్ అనేది మనకి ఆన్సర్ అవుతుంది. సో ఇక్కడ పెన్నా రివర్ అయితేనేమో మనము సో ఇంద్రావతి రివర్ అనేది చిత్రకూట జలపాతం అనేది మనం తీసుకోవచ్చు. పెన్నా రివర్ కాదు, ఇంద్రావతి రివర్ అనేది మనకి ఆన్సర్ అవుతుంది, రైట్. ఇంద్రావతి రివర్ ఇది కాదు, అది జలమంగళి రివర్ కాదు, ఇంద్రావతి, రైట్. నెక్స్ట్
సేమ్ మళ్ళీ ఆర్గ్యుమెంట్ అండ్ అజంప్షన్స్ ఒకసారి ఇది చూద్దాం. గవర్నమెంట్ హ్యాడ్ పుట్ అడ్వర్టైజ్మెంట్స్ అండ్ ఇష్యూడ్ అడ్వైజరీస్ టు పబ్లిక్ not to eat food from the roadside as they are unhygienic. Government had put advertisements and issued advisories to eat food from the roadside as they are unhygienic. రోడ్డు పక్కన ఉన్న ఆహారం అపరిశుభ్రంగా ఉన్నందున వాటిని తినకూడదని ప్రభుత్వము ప్రకటనలు ఇచ్చింది మరియు ప్రజలకు సలహాలు ఇచ్చింది. సో ప్రభుత్వము చర్యలు తీసుకొని ప్రకటనలు సలహాలు ఇచ్చింది అంటే దానికి సంబంధించిన ఊహ ప్రజల యొక్క ఆరోగ్యాన్ని అనుసరించి ఇచ్చి ఉంటుంది. సో ఆరోగ్యానికి సంబంధించిన అజంప్షన్ కనుక మనకి ఉన్నట్లయితే అది రైట్గా తీసుకుంటాం. అజంప్షన్ లేదు అన్నప్పుడు మనం అది రాంగ్గా తీసుకోవాలి. ఒకసారి చూద్దాం. రోడ్డు పక్కన వ్యాపారాన్ని ప్రభుత్వం నిలిపివేయాలని అనుకుంటుంది. సో గవర్నమెంట్ వాంట్స్ టు స్టాప్ రోడ్ సైడ్స్ వెండర్స్ బిజినెస్. రోడ్ సైడ్ వెండర్ బిజినెస్ స్టాప్ చేయాలనేది అక్కడ అజంప్షన్ కాదు. ఇక్కడ అజంప్షన్ ఏంటి అంటే ప్రజల యొక్క హెల్త్ ఇష్యూస్, ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడం మాత్రమే చెప్పారు. కాబట్టి ఫస్ట్ ఇది ఛాన్స్ లేదు. రెండవది గవర్నమెంట్ వాంట్స్ టు ఇంక్రీజ్ ద ప్రాఫిట్ ఆఫ్ హోటల్ ఓనర్స్. సో అది కూడా అన్నెసరీ ఇష్యూ. ప్రభుత్వం హోటల్ యజమానుల లాభాలను పెంచాలనుకుంటుంది, అది కూడా సంబంధము లేదు. కాబట్టి రెండు కూడా సరైనవి కాదు. ఇందులో రావాల్సిన సరైన ఊహ అజంప్షన్ ఏంటి అంటే వాళ్ళకి ప్రజల యొక్క ఆరోగ్య దృష్ట్యా ఇది తీసుకోవడం జరిగింది. కాబట్టి నైదర్ 1 nor 2 ఫస్ట్ ఆప్షన్ అందరూ కూడా కరెక్ట్గానే ఇచ్చారు. నైదర్ 1 nor 2 ఈజ్ యువర్ ఆన్సర్. రైట్. నౌ నెక్స్ట్ వన్. రైట్. ఇక్కడ రెప్టైల్స్, వెట్రబ్రేటస్ అండ్ ఇన్వర్టబ్రేటస్, సరీసృపాలు, సకశేరుకాలు, అకశేరుకాలు. వర్టబ్రేటస్, ఇన్వర్టబ్రేటస్. ఇప్పుడు వర్టబ్రేటస్ అంటే వెన్నెముక గల జంతువులు, సకశేరుకాలు అంటే వెన్నెముక గల జంతువులు, అండ్ ఇన్వర్టబ్రేటస్ అంటే అకశేరుకాలు. సో ఇక్కడ మనకు తీసుకోవాల్సింది ఏంటంటే సరీసృపాలు అన్నీ కూడా ఆల్ రెప్టైల్స్ అన్నీ కూడా రెప్టైల్స్ అన్నీ కూడా సరీసృపాలు అన్నీ కూడా వర్టబ్రేటస్. రైట్. నెక్స్ట్ ఇవి వెన్నెముక లేని జంతువులు, ఇన్వర్టబ్రేటస్. కాబట్టి రెప్టైల్స్, ఈ సరీసృపాలు, సకశేరుకాలు, అకశేరుకాలు. కాబట్టి సెకండ్ ఆప్షన్ ఏదైతే ఉందో అది మనకి సరైన సమాధానం అవుతుంది. రైట్. నెక్స్ట్. రైట్. ఇది ఒకసారి చూద్దాం. క్వశ్చన్ స్టేట్మెంట్స్ ఇవ్వడం జరిగిందండి. క్వశ్చన్ స్టేట్మెంట్. వాట్ డే ఈజ్ 15th of a given month? సో ఒక నెలలో 15వ తేదీ ఏ రోజు అవుతుంది? వాట్ డే అన్నారండి. వాట్ డే, నెలలో 15వ తేదీ ఏ రోజు అవుతుంది? ఇచ్చిన నెలలో 15వ తేదీ ఏది అని అడిగారు. రైట్. సో ఇప్పుడు ద లాస్ట్ డే ఆఫ్ మంత్ ఈజ్ మండే. ద లాస్ట్ డే ఆఫ్ మంత్, నెలలో చివరి రోజు సోమవారం అన్నారు. నెలలో చివరి రోజు సోమవారం అంటే ఆ నెలలో 28 ఉన్నాయా, 29 ఉన్నాయా, 30, 31. ఆ నెల ఏ నెల అనేది మనకు ఖచ్చితంగా తెలియదు కాబట్టి దాని నుంచి మనం వెనక్కి రాలేం. 29 సోమవారం అంటే ఒక విధంగా వస్తుంది, 31 సోమవారం అంటే ఒక రకంగా వస్తుంది. కాబట్టి మనం ఖచ్చితంగా దీంతో సమాధానం తీసుకోలేం. రెండోది ఏమన్నారు? ద సెకండ్ సాటర్డే ఆఫ్ ఎ మంత్ ఈజ్ ఆన్ 12th. రెండవ శనివారం, నెలలో రెండవ శనివారము 12వ తేదీన వచ్చింది. నెలలో రెండవ శనివారం ఏదైతే ఉందో ఏ రోజున వచ్చింది మనకి? 12వ తేదీన వచ్చింది. సో ఇప్పుడు ఇక్కడ సండే, మండే, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే. ఫస్ట్ సాటర్డే వచ్చేసి ఇక్కడ సెకండ్ సాటర్డే 12th అన్నారు. అంటే ఫస్ట్ సాటర్డే ఏ రోజు ఉంటుంది? 5th ఉంటుంది. 5 + 7 12. అంటే నెక్స్ట్ 13th అనేది మనకి సండే ఉంటుంది. ఇది 14, ఇక్కడ 15. అంటే 15వ తేదీ ఆ నెలలో ఏ రోజు ఉంటుంది మనకి? మంగళవారం అనేది మనం చెప్పొచ్చు. ఎక్కడి నుండి? రెండవ వాక్యం నుండి. కాబట్టి సెకండ్ స్టేట్మెంట్, నెలలో రెండవ శనివారం 12వ తేదీ అన్నారు కాబట్టి సెకండ్ స్టేట్మెంట్ నుంచి చెప్పొచ్చు 2 alone is sufficient. 2 మాత్రమే సరిపోతుంది, 1 అవసరము లేదు. కాబట్టి 4th ఆప్షన్ అనేది మనకి ఆన్సర్ అవుతుంది. దట్ ఈస్ యువర్ క్వశ్చన్. నెక్స్ట్. క్లియర్ అయినా? ఆప్షన్ 4 ఆల్ సెడ్ రైట్. Now next.
నా ఇట్స్ వెరీ సింపుల్. క్రింది సమూహానికి చెందనిది ఆప్షన్ ఒకసారి ఫస్ట్. క్రింది సమూహానికి చెందనిది. సెలెక్ట్ ద ఫిగర్ దట్ డస్ నాట్ బిలాంగ్ ఇన్ ద ఫాలోయింగ్ గ్రూప్. సెలెక్ట్ ద ఫిగర్ దట్ డస్ నాట్ బిలాంగ్ టు ద ఫాలోయింగ్ గ్రూప్. సంబంధం లేనిది. ఏఎల్పి పేపర్ అండి, ఏఎల్పి రైట్. పేపర్ నెంబర్ నాకు ఐడియా లేదు, ఏఎల్పి పేపర్ రైట్. సో ఆప్షన్ 4 అన్నారు. ఇక్కడ వచ్చేసి టోటల్ మనకి 3 సైడ్స్ ఉన్నాయి. 3 సైడ్స్ 3 డాట్స్ ఉన్నాయి. ఇన్సైడ్ 2 డాట్స్ ఉన్నాయి. టోటల్ 5 సైడ్స్ 5 డాట్స్, ఇన్సైడ్ 2 డాట్స్. టోటల్ 4 సైడ్స్ 4 డాట్స్, ఇన్సైడ్ 2 డాట్స్. నెక్స్ట్ బట్ ఇక్కడ 4 సైడ్స్ ఉన్నాయి, మనకి డాట్స్ ఎన్ని ఉన్నాయి? 3 డాట్సే. ఇన్సైడ్ కూడా 1 డాటే ఉంది. కాబట్టి మనకి రాంగ్ ఉన్న ఆప్షన్ ఏంటిది? డి. డి అనేది మనకి ఎక్కడ ఉంది? థర్డ్ ఆప్షన్ లో ఉంది. కాబట్టి ఆప్షన్ 3 అనేది సరైన సమాధానం అవుతుంది రైట్. నెక్స్ట్ రైట్. రెండో పదం మొదటి పదానికి సంబంధించిన విధంగానే మూడో పదానికి సంబంధించిన ఎంపికను ఎంచుకోండి. సెలెక్ట్ ద ఆప్షన్ దట్ ఈస్ రిలేటెడ్ టు ద థర్డ్ వర్డ్ ఇన్ ద సేమ్ వే యాజ్ ద సెకండ్ వర్డ్ ఇన్ ద రిలేటెడ్ టు ద ఫస్ట్ వర్డ్. UNO, దిస్ ఈస్ ద సింబల్ ఆఫ్ ఎంబ్లమ్ ఆఫ్ UNO రైట్. దిస్ ఈస్ అన్ ఎంబ్లమ్, UNO ఎంబ్లమ్ రైట్. మరి నాటో ఎంబ్లమ్ ఏంటిది? సో ఇది ఫస్ట్, సెకండ్, థర్డ్ అండ్ ఫోర్త్ 4 ఆప్షన్స్ ఇచ్చారు. ఇందులో వాట్ ఈస్ ద ఎంబ్లమ్ ఆఫ్ నాటో? నాటోకి ఎంబ్లమ్ ఏమిటి రైట్. సో సమ్ సెడ్ థర్డ్ ఆప్షన్, సమ్ సెడ్ సెకండ్ ఆప్షన్ రైట్. సెకండ్, సో ద ఆప్షన్ ఈజ్ వాట్? సెకండ్ వన్ రైట్. సో నాటో ఈజ్ సెకండ్ వన్. Second one is the right. Option 2 is the right, not 4. This is second one, right? Next. It's very simple. ఒకసారి చెక్ చేయండి. ఇది క్రింద చూపిన విధంగా MN లైన్ వద్ద దర్పణం ఉంచినప్పుడు ఇచ్చిన చిత్రం యొక్క సరైన దర్పణ చిత్రాన్ని వర్ణించే ఎంపికను ఎంచుకొనము. సరైన దర్పణ చిత్రాన్ని వర్ణించే ఎంపికను ఎంచుకొనము అంటున్నాడు రైట్. సో త్రిభుజం అనేది మనకు అలానే వస్తుంది. త్రిభుజంలో ఏ విధమైన మార్పు ఉండదు. ఈ లైన్లో కూడా ఏ విధమైన మార్పు ఉండదండి, యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది. ఇక ప్రాబ్లం ఏంటిది? మన కుడివైపు ఏదైతే లైన్స్ ఉన్నాయో దర్పణములో మనకి ఎటువైపు రావాలి? ఎడం వైపు రావాలి. సో ఎడం వైపు లైన్స్ తీసుకుంటున్నాను. ఎడం వైపు లైన్స్ ఉండి ఇలా ఓపెన్ ఉన్న ఏరియా ఎక్కడుంది? So we have in the first option. All set first option. So the answer is first option is your answer, right? Next. First option is the answer in the right. Which of the following signs number should be interchanged such that the following expression left hand side and right hand side both are equal? క్రింది వ్యక్తీకరణలో ఎడమ కుడి సంఖ్యల మొత్తం కోసం క్రింది సంఖ్యలను మరియు సంఖ్యలలో ఏవి పరస్పరం మార్చుకోవాలి? ఏవి పరస్పరం మనం మార్చుకోవాల్సి ఉంటుంది రైట్. సో అక్కడ ఇచ్చిన సీక్వెన్స్ కనుక చెక్ చేసినట్లయితే 6 × 4 + 2 = 16. ఫస్ట్ ఇక్కడ మార్చాల్సింది ఏంటిది? ఇంటూ అండ్ 1. ఫస్ట్ ఆప్షన్ చెక్ చేస్తాను. ఇంటూ ప్లస్. సో ఇంటూ ప్లేస్లో ప్లస్ రావాలి, ప్లస్ ప్లేస్లో ఇంటూ రావాలి. ద నెక్స్ట్ వన్ 4 with 6. 4 and 6 ఇంటర్చేంజ్ చేయాలి. అంటే ఇక్కడ 4 రావాలి, ఇక్కడ 6, రిమైనింగ్ సేమ్. సో యాజ్ పర్ బోర్డమాస్ ఫస్ట్ వీ హ్యావ్ టు కంప్లీట్ ద మల్టిప్లికేషన్. సో 6 2s are 12 and 4 + 12 ఎంత? 16 మ్యాచ్ అయింది. కాబట్టి మన ఆన్సర్ ఏంటిది? ఫస్ట్ ఆప్షన్ ఈజ్ అవర్ రైట్ ఆన్సర్. ఫస్ట్ ఆప్షన్లే సరిపోతుంది. ఫస్ట్ ఆప్షన్ మార్చినప్పుడు ఆ ఈక్వేషన్ అనేది కరెక్ట్ ఎగ్జాక్ట్ మ్యాచ్ అవుతుంది రైట్. సో ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ కమింగ్ టు ద నెక్స్ట్ వన్. In a certain code language, exact EXACT is written as 91685. EXACT is written as 91685. And milk, MILK, milk is written as 7243.
సో దిస్ ఈస్ కాల్డ్ డైరెక్ట్ కోడింగ్. సో అది మనం డైరెక్ట్ కోడింగ్గా తీసుకుంటాం. ఇప్పుడు మనల్ని అడిగింది ఏంటిది, మెల్ట్ అనే పదానికి కోడ్ ఏమిటి అని అడుగుతున్నారండి. వాట్ ఈస్ ద కోడ్ ఫర్ మెల్ట్? MELT. నా ఇప్పుడు ఇందులో మనకి ఎం అనే లెటర్ ఏం కోడ్ అయింది, అక్కడ 7గా కోడ్ అయింది. అంటే డైరెక్ట్ కోడింగ్ మనం ఇక్కడ తీసుకుంటామని. ఎం ఈజ్ కోడెడ్ యాజ్ 7. సో సింప్లీ యూ రైట్ 7 హియర్. అండ్ ఈ అనేది మనకి ఏం కోడ్ అయింది ఇక్కడ 9. సో ఈజ్ 9, 7 9 అనేది మనకి రావాలి. 7 9 తోటి ఉన్న ఆప్షన్ సెకండ్ వన్, రైట్. సో ఒకసారి చెక్ చేసినట్లయితే ఎల్ అనేది ఏం కోడ్ అయింది ఇక్కడ, ఎల్ ఈజ్ కోడెడ్, దట్ ఈస్ 4. సో ఆన్సర్ ఈస్ 4. అండ్ టీ దట్ ఈస్ కోడెడ్ 5. సో దిస్ ఈజ్ 5. సో 7945 సెకండ్ ఆప్షన్ ఈజ్ అవర్ ఆన్సర్. 7945 అనేది మనకి ఆన్సర్ అవుతుంది, రైట్. సో ఆల్మోస్ట్ ఆల్ సెట్ దట్ సెకండ్ ఆప్షన్, రైట్. సో వీటికి మాత్రం కరెక్ట్ ఆన్సర్స్ వస్తున్నాయి. అదే అజంప్షన్స్, ఆర్గ్యుమెంట్స్, యాక్షన్స్ వచ్చినప్పుడు చాలా వరకు కన్ఫ్యూజ్ అవుతున్నారు. అదొకసారి మనం తర్వాత స్పెషల్గా దాని గురించి మనం డిస్కస్ చేద్దాం, రైట్. ఒక క్లాస్ తీసుకుందాం, రైట్. నెక్స్ట్ దీని ఆన్సర్ ఏంటిది ఒకసారి, ఎనీవన్, వాట్ ఈస్ యువర్ ఆన్సర్ ఫర్ దిస్ వన్? Select the number from among the given options that can replace the question mark. క్రింద ఇవ్వబడిన ప్రశ్న గుర్తును భర్తీ చేయగల ఎంపికల నుండి సంఖ్యను ఎంచుకోనండి. హౌ కెన్ వి టెల్ డైరెక్ట్ కోడింగ్ సార్, రైట్. సో ఈ డైరెక్ట్ కోడింగ్, ఇండైరెక్ట్ కోడింగ్ ఎట్లా తెలుస్తుంది అని అంటే, ఇది మీరు ట్రై చేస్తూ ఉండండి, మిగతా వాళ్ళు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డైరెక్ట్ కోడింగ్, ఇండైరెక్ట్ కోడింగ్ అంటే సింపుల్ కాన్సెప్ట్. ఇందులో వాడిన అక్షరాలు ఏవైతే ఉన్నాయో, రైట్. సో ఎగ్జాక్ట్ మెల్ట్, ఈ పదంలో ఉన్న అక్షరాలు ఏవైతే, ద లెటర్స్ వాట్ దే యూజ్డ్ ఇన్ వర్డ్స్, ద సేమ్ లెటర్స్ దే మెన్షన్ ఫర్ దట్ నెక్స్ట్ వర్డ్. సో వాట్ లెటర్స్ వీఆర్ యూజింగ్, రైట్. EXACT అండ్ MILK, ఇవే అక్షరాలతోటి ఇక్కడ మనకు వర్డ్ అడుగుతాడు. సో అది మనం గమనించి ఆప్షన్ సెట్ చేసుకుంటే సరిపోతుంది. ఇఫ్ ద లెటర్స్ ఆర్ చేంజ్డ్, దట్ ఈస్ కాల్డ్ ఇండైరెక్ట్ కోడింగ్. ఇవే లెటర్స్ ఉన్నాయనుకోండి డైరెక్ట్ కోడింగ్, లెటర్స్ చేంజ్ అయ్యాయనుకోండి ఇండైరెక్ట్ కోడింగ్ మనం కన్సిడర్ చేయొచ్చు. ఐ థింక్ ఇస్ దట్ క్లియర్, రైట్. నౌ కమింగ్ టు దిస్ వన్, ఎనీవన్. That is 20, 16, 33, 22 question mark 15 and 27, 19, 23. So hi అండి, రైట్. చాలా లేట్గా జాయిన్ అయ్యారు, రైట్. Now coming to this one, 20, 16, 33, this is a different one. So actually sum of each row, ప్రతి రోని కనుక మనం కౌంట్ చేసినట్లయితే 20 plus 16, 36 plus 33 is equal to what? 69. So sum of these all values is equal to 69, right. And next one, 27, third row I am taking, that is 27 plus 19 plus 23. So simple, 23 plus 20, 43. So here this is 42. 42 plus 27, that is equal to 69. ఆ రెండింటిని కలిపితే కూడా ఎంత వచ్చింది, 69 వచ్చింది. బట్ కమింగ్ టు దిస్ వన్, మిడిల్ వన్ కనుక, అంటే ఈ రెండు 69 వచ్చింది కాబట్టి ఇక్కడ కూడా మనకి సెకండ్ రో ఎంత రావాలి, 69 రావాలి. సో 69 కాబట్టి 22 ప్లస్ 15. మరి 22 ప్లస్ 15 ఎంత, 37. సో 37కి మనం కలపాల్సిన నెంబర్ ఎంత, 32. 37 ప్లస్ 32 ఎంత అవుతుంది, 69. సో సమ్ ఆఫ్ ఆల్ ది నెంబర్స్ ఈజ్ ఈక్వల్ టు 32. అన్నీ కలిపితే మనకి ఎంత వచ్చింది, 69 రావాలి. ఆ 69 అనేది మనకి ఏ నెంబర్ కలిపితే వస్తుంది, 32 కలిపితే వస్తుంది. కాబట్టి ఆన్సర్ ఎంత, 32 అనేది ఆన్సర్ అవుతుంది, రైట్. కమింగ్ టు నెక్స్ట్ వన్, రైట్. The figure X is embedded in one of the figure, ఐడెంటిఫై దట్ ఫిగర్. ఈ 4 చిత్రాల్లో ఒక దానిలో చిత్రం పొందుపరచబడింది, ఆ చిత్రాన్ని గుర్తించుమని అడుగుతున్నాడు. ఆ మిస్ అయిన డయాగ్రామ్ ఏదైతే ఉందో, ఏ డయాగ్రామ్లో ఉంది, అది ఎక్కడైతే మనం స్కిప్ చేసామో అది ఎక్కడుంది అని అడుగుతున్నారు. ఒకసారి జాగ్రత్తగా చెక్ చేయండి, రైట్. సో వెర్ వి గెట్ దట్ వన్, అది మనకి ఎక్కడ మిస్ అయింది, ఆప్షన్ ఏంటి, రైట్. ఏ ఆప్షన్లో దొరుకుతుంది అంటే మనకి ఈ విధంగా ఒక లైన్ ఉండాలి, రైట్. This one line, 1, 2, right. So one line, 2, 3, 4, 5. Same, second option, option 2. Option 2. Option 2.
ఆప్షన్ 2, ఆప్షన్ 2, ఆప్షన్ 2 అందరూ ఆప్షన్ 2నే ఇచ్చారు. సో ఇక్కడ మేబీ ఇది తీసుకొని ఉంటారు. రొటేషన్ ఈజ్ నాట్ అప్లికేబుల్, ఇది కన్సిడర్ చేసి ఉంటారు. ఇస్ దిస్ క్లియర్? ఇదేనా తీసుకుంది? అదే డయాగ్రామా? ఆప్షన్ 3 రొటేషన్ అనేది అప్లికేబుల్ కాదు, బట్ ఆ వర్డ్ అనేది మనకు అక్కడ మెన్షన్ చేయలేదు. ఆ వర్డ్ అనేది క్లియర్గా మనకు అక్కడ మెన్షన్ చేయలేదు. బట్ క్లియర్లీ ఇఫ్ యూ అబ్జర్వ్ హియర్ ఆల్సో వీ హ్యావ్ వన్ లైన్, రైట్? అది మనకు అక్కడ ఉందండి. ఆప్షన్ 3 సి. సో ఇక్కడ బి కాదు, రొటేషన్ అప్లికేబుల్ కాదు, కాబట్టి సి అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. సో ఇందులో మనకి ఈ విధంగా రావాలి, 1 లైన్ 2 3. సమ్ సెడ్ ద ఆన్సర్ ఈజ్ 1 2, బట్ ఇది కరెక్ట్ కాదు. ఎగ్జాక్ట్ వన్ ఈజ్ సి, బట్ సి అనేది మనకి ఎందులో ఉంది? సెకండ్ ఆప్షన్లో ఉంది, కాబట్టి సెకండ్ ఆప్షన్ ఈజ్ యువర్ ఆన్సర్, రైట్? సి డయాగ్రామ్లో ఉంది. అదేనండి, నేను అదే అంటే ఇక్కడ మనకి ఆ వర్డ్ మెన్షన్ చేయలేదు, రొటేషన్ ఈజ్ నాట్ అప్లికేబుల్ అని. అదే డయాగ్రామ్ మీరు రొటేషన్ లేకుండా తీసుకుంటే కూడా అవుతుంది, బట్ వి నెవర్ కన్సిడర్ దట్ రొటేషన్ తీసుకోకూడదు. అక్కడ సి మాత్రమే రైట్ ఆన్సర్ అవుతుంది, రైట్? నౌ నెక్స్ట్, రైట్, ఇది ఒకసారి జాగ్రత్తగా చూడండి. Now, in a certain code language, A plus B means A is the mother of B. A is mother of A, B అనే ఇద్దరు వ్యక్తులు ఇచ్చినప్పుడు A is mother అన్నారు. అంటే ఎవరి గురించి ఇచ్చారు? మనకి A గురించి ఇచ్చారు. సో ది గివెన్ అబౌట్ A మీన్స్ దట్ ఈస్ ఫస్ట్ పర్సన్. ఒక నిర్దిష్ట కోడ్ భాషలో AB అంటే A అనేది B యొక్క తల్లి, అంటే మొదటి వ్యక్తి గురించి ఇచ్చారు. సో ఆ ఫస్ట్ పర్సన్ ఇచ్చినప్పుడు మనకు లాజిక్ ఉంటుంది, బికాజ్ మన ఆప్షన్స్ కూడా అలానే ఉన్నాయి. ఒకసారి చూద్దాం. అండ్ A ఇంటూ B మీన్స్ A ఈజ్ వైఫ్ ఆఫ్ B, A మైనస్ B మీన్స్ A ఈజ్ బ్రదర్, A హ్యాష్ ట్యాగ్ మీన్స్ A ఈజ్ ఫాదర్ ఆఫ్ B. సో ప్రతి దాంట్లో కూడా ఫస్ట్ పర్సన్ ఇచ్చారు. ఈ మోడల్లో ఎప్పుడైతే మీకు ఫస్ట్ పర్సన్ గురించి ఇస్తారో, ఇఫ్ ద రిలేషన్ గివెన్ అబౌట్ ద ఫస్ట్ పర్సన్, మొదటి వ్యక్తి గురించి ఇచ్చినప్పుడు ఆ రిలేషన్స్ అన్నిటినీ కూడా రైట్ టు లెఫ్ట్ తీసుకోవాలండి. అంటే ఇలా ఒక్కొక్క రిలేషన్ ఇలా కలుపుకుంటూ రావాలి. ఇదే మన ఆన్సర్, రైట్ టు లెఫ్ట్. ఫస్ట్ పర్సన్ గురించి ఇచ్చినప్పుడు ఆ రిలేషన్ అనేది రైట్ టు లెఫ్ట్ రావాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకు అడిగిన క్వశ్చన్ ఏంటిది? W-V ప్లస్ T హ్యాష్ ట్యాగ్ ఆర్ ఇంటూ S మైనస్ P. W-V ప్లస్ T హ్యాష్ ట్యాగ్ ఆర్ ఇంటూ S మైనస్ P. సో ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ వాట్ ఈజ్ మైనస్? వాట్ ఈజ్ మైనస్ సింబల్? మైనస్ మీన్స్ బ్రదర్. సో సింపుల్ యూ రైట్ బ్రదర్, సోదరుడు, రైట్? అండ్ వాట్ అబౌట్ ప్లస్? ప్లస్ అంటే ఏంటిది? Plus means mother. So plus means mother. So here we can write that is mother. But what about hashtag? Hashtag last lo icharu father. Right? And then next what about into? So into means wife. So this is wife, and this minus that indicates brother. Minus that indicates what? Brother. ఇప్పుడు నేనేమంటున్నాను, రైట్ సైడ్ నుంచి వరుసగా వచ్చేసాయి. బ్రదర్స్ వైఫ్, వైఫ్స్ ఫాదర్, ఫాదర్స్ మదర్, మదర్స్ బ్రదర్. ఇది మీ ఆన్సర్. సో ఇలా ఎన్ని ఉన్నా కానీ రైట్ సైడ్ నుంచి వన్ బై వన్ కలుపుకుంటూ వచ్చాను. బ్రదర్స్ వైఫ్, వైఫ్స్ ఫాదర్, ఫాదర్స్ మదర్, మదర్స్ బ్రదర్. బ్రదర్స్ వైఫ్స్ ఫాదర్స్ మదర్స్ బ్రదర్, బ్రదర్స్ వైఫ్స్ ఫాదర్స్ మదర్స్ బ్రదర్. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? సెకండ్ ఆప్షన్ అనేది మనకి ఆన్సర్ అవుతుంది. సో మీరు ఒకవేళ సింగిల్ వర్డ్ అడిగారు అనుకోండి, అదే రిలేషన్ తోటి మనం తీసుకుంటాం. డయాగ్రామ్ అయితే డయాగ్రామ్, ఏదైతే అది. సో ఇలా మనకి ఫస్ట్ పర్సన్ ఇచ్చినప్పుడు ఎట్ నుంచి రావాలి? రైట్ టు లెఫ్ట్ రావాలి. అది మనకి ఎగ్జాక్ట్ ఆన్సర్ అవుతుంది, రైట్ టు లెఫ్ట్, రైట్? నౌ నెక్స్ట్, the first 10 letters and the last 10 letters of the given expression are interchanged in such a way that the first term is interchanged with the last and the second term is interchanged with the second last. Second term is interchanged with the second last. And the third with the third last and so on. Then what will be the fifth term from the right be in the new arrangement? ఇక్కడ మనకు సీక్వెన్స్ ఇవ్వబడింది. ఇచ్చిన వ్యక్తీకరణలో మొదటి పదాలు మరియు చివరి పదాలు. సో దాన్ని రెండు భాగాలుగా విభజించడం జరిగింది. మొదటి పదం చివరి దానితో రెండవ
పదం మొదటి పదం చివరి దాంతో రెండవ చివరి దాంతో మూడవ చివరి దాంతో పరస్పరం మార్చుకున్నట్లయితే, అంటే ఇక్కడ కండిషన్ ఏంటి అంటే ఇచ్చిన సీక్వెన్స్ రాస్తున్నానండి యాక్చువల్గా RB7 5E%M 5E%M 3W48 నెక్స్ట్ Q9 హ్యాష్ ట్యాగ్ B2A డాలర్ అండ్ MS ఇది మనకి ఇచ్చిన సీక్వెన్స్. ఇప్పుడు ఇక్కడ మనకి ఏమంటున్నారంటే దీన్ని మొత్తం 10గా విభజించమన్నారు. 1 2 3 4 5 6 7 8 9 10. సో ఇలా 10 ఏవైతే ఉన్నాయో ఇలా డివిజన్ జరిగిందండి. 10 డివిజన్ జరిగింది. ఇటువైపు కూడా 1 2 3 9 + 1 10. ఇప్పుడు మనకి ఏమంటున్నారు, మొదటి అక్షరం ఏదైతే ఉందో చివరి అక్షరంతో మార్పు జరిగింది. R అనేది ఇటువైపు రావాలి, S అనేది ఇటువైపు రావాలి. అదే రెండో అక్షరం ఏదైతే ఉందో ఇది చివరి అక్షరంతో మారింది. రెండో చివరి అక్షరం అంటే ఇటు B రావాలి, ఇటు M రావాలి. నెక్స్ట్ మూడో అక్షరం ఏదైతే ఉందో ఈ 7 అనేది దేంతో మారాలి, డాలర్తో మారాలి. అంటే ఇటు 7 రావాలి, ఇటు డాలర్ రావాలి. ఇలా 3 ఇలా మార్చుకుంటూ వెళ్ళారు. ఇక నాలుగో అక్షరం ఏదైతే ఉందో నాలుగోది, ఇప్పుడు 5 అనేది దేంతో మారింది, మనకి ఏతో మారాలి. అంటే ఇటు ఏ రావాలి, ఇటు 5 రావాలి. ఇక మనకి మిగిలింది చివరిది, ఈ 5వ అక్షరం ఏదైతే ఉందో 1 2 3 4 5. సో ఇక్కడ ఈ రావాలి, ఇక్కడ 2 రావాలి. ఇదంతా కూడా అవసరం లేదండి. ఇది ఇటువైపు మారిందంటే కుడి నుంచి 5వ అక్షరం ఏంటి అని అడిగారు. వాట్ విల్ బి ద 5th ఫ్రమ్ ద రైట్ ఎండ్ ఇన్ ద రో. కుడి నుంచి 5వ అక్షరం అడిగారు కాబట్టి కుడి నుంచి 5వ అక్షరం 1 2 3 4 5 అంటే ఏమవుతుంది మనకి ఈ. కాబట్టి ఫస్ట్ ఆప్షన్ ఏదైతే ఉందో అది మనకి ఆన్సర్ అవుతుంది. ఫస్ట్ ఆప్షన్ ఈజ్ అవర్ ఆన్సర్. సో ఇలా మనం చెక్ చేసుకోవచ్చు. ఇదంతా కూడా అవసరం లేదు. ఈ 5 ఇటు వెళ్తాయి, ఆ 5 ఇటు వస్తాయి. కాబట్టి ఇందులో ఉన్న 5వ అక్షరం రివర్స్లో మనం తీసుకుంటే సరిపోతుంది. ఇది మనకి ఆప్షన్. రైట్. నౌ కమింగ్ టు నెక్స్ట్ వన్. రైట్. సో ఇక్కడ ఏంటి కాన్సెప్ట్, ఐడెంటిఫై ద ఫిగర్ గివెన్ ఆప్షన్స్ దట్ వర్ పుట్ ఇన్ ద ఈక్వేషన్. సో ఇది మరి ఏ విధంగా చేయాలి. $i. సో ఇప్పుడు ఇందులో మనం తీసుకోవాల్సింది ఏంటంటే ఇది ఏ, ఇది బి, ఇది సి, ఇది డి, ఇది ఈ. దీన్ని మనం ఆన్సర్ అందాం. రైట్. సో ఈ మోడల్లో మీరు గమనించాల్సింది ఏంటి అంటే ఇక్కడ మొత్తం 1 2 3 4 5 6 మొత్తం 6 సింబల్స్ ఉన్నాయి. సో 1 2 3 4 5 6 ఇలా ఉన్నాయండి. అయితే ఇప్పుడు ఈ ఎక్స్ అనేది ఈ ప్లేస్లో ఉన్న ఎక్స్ అనేది ఇక్కడికి వెళ్ళిపోయింది. అంటే ఇది ఇటు రొటేట్ అయింది. ఏది ఇది, ఏ నుండి బికి రొటేట్ అయిన విధానం. ఏ నుండి బికి రొటేట్ అయిన విధానం తీసుకుంటున్నాను. అలానే ఈ ఐ అనేది ఇటువైపు వచ్చింది. అంటే ఈ రెండు ఇటువైపు వచ్చింది రొటేషన్. ఈ ఐ కింది వైపు వచ్చింది. మరి ఇక్కడ ఉన్న 3 అనేది ఎటువైపు జరిగింది, ఈ కార్నర్కి జరిగిందండి. 3 వాజ్ రొటేటెడ్ హియర్ అండ్ దిస్ ఏరియా ఈజ్ రొటేటెడ్ హియర్. ఈ టీసీ కాస్త సిటీ అయ్యింది. అంటే ఈ రెండు ఇంటర్చేంజ్ అయ్యాయి. ఇది ఏ నుండి బికి జరిగిన విధానం. అంటే ఈ చుట్టూ ఉన్నవి క్లాక్ వైజ్లో రొటేట్ అయితే ఈ మధ్యలో ఉన్నవి ఇంటర్చేంజ్ అయ్యాయి. ఆ మధ్యలో ఉన్న రెండు కూడా ఏమయ్యాయి, ఇంటర్చేంజ్. ఇది ఏ నుండి బి. నెక్స్ట్ మనం చెక్ చేయాల్సింది బి నుండి సికి ఏం మారిందో ఒకసారి చెక్ చేద్దాం. బి నుండి సికి. సో ఇక్కడ కూడా మనకి 5 ఆప్షన్స్ ఉన్నాయి. 1 2 3 4 మధ్యలో ఈ 2 డాట్స్ ఉన్నాయి. ఇప్పుడు బిలో ఈ స్క్వేర్ బాక్స్ అనేది ఇటువైపు వెళ్ళిందండి. బి నుండి సి కనుక అబ్జర్వ్ చేస్తే స్క్వేర్ బాక్స్ ఇటు వెళ్ళింది. రైట్. 1. మరి ఇక్కడికి వెళ్ళినప్పుడు ఈ ఇంటూ అనేది ఎక్కడికి వచ్చింది, ఈ కార్నర్కి వచ్చింది. ఇది ఇటువైపు వెళ్ళింది ఇంటూ. మరి ఇక్కడ ఉండాల్సిన టీ అనేది ఇటువైపు జరిగింది. మరి ఇక్కడ ఉండాల్సిన సి అనేది ఇటువైపు జరిగిందండి. ఈ 3i అనేది ఇంటర్చేంజ్ అయింది. ఇది అక్కడ రొటేషన్. జాగ్రత్తగా చూడండి.
ఈ స్క్వేర్ బాక్స్ ఇటువైపు వెళ్ళింది, ఇక్కడ ఉండాల్సిన ఇంటూ మిడిల్లోకి వచ్చింది, ఇక్కడ ఉండాల్సిన టీ ఇటువైపు, అంటే ఈ రొటేషన్లో జరిగింది. ఇక్కడ మాత్రమే క్లాక్ వైజ్లో తిరిగాయి, ఇక్కడ ఈ రెండు ఇంటర్చేంజ్ అయ్యాయి. ఇక్కడేమో సర్కిల్ మొత్తం తిరిగి మిడిల్వి ఇంటర్చేంజ్ అయ్యాయి. ఇప్పుడు మనం చెక్ చేయాల్సింది ఏంటంటే C2D ఏం జరిగిందో చూడండి. ఈ మోడల్ క్వశ్చన్స్ కొంచెం క్లియర్గా జాగ్రత్తగా చూడండి. C2D కనుక చెక్ చేస్తే ఈ C అనేది ఈ కార్నర్లోకి వెళ్ళింది, ఈ స్క్వేర్ అనేది ఇక్కడికి వచ్చింది, 3 అనేది ఇటువైపు వచ్చింది, అంటే ఇక్కడ ఉండాల్సిన 3 ఇటువైపు వచ్చింది, అండ్ ఈ I ఏదైతే ఉందో పైకి వెళ్ళింది. అంటే మళ్ళీ ఈ C2D అనేది ఈ ఫార్మాట్ ఫాలో అవుతుంది. A to B ఏదైతే ఫార్మాట్ ఫాలో అయిందో అదే మళ్ళీ C2D ఫాలో అవుతుంది. అంటే ఇప్పుడు మనం చేంజ్ చేయాల్సింది ఏంటిది, D అండ్ ఆన్సర్ చేంజ్ చేయాలి. అంటే Dకి ఏదైతే ఫార్మాట్ ఉందో అదే మనం ఆన్సర్కి మార్చాలి. D ఆన్సర్ రెండు కూడా ఒకే విధంగా ఉంటాయి. అంటే ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటిది, ఈ ఫస్ట్ ప్లేస్ ఏదైతే ఉందో ఇది ఇటువైపు రావాలి, అంటే ఇక్కడ I ఉండాలి, I. ఇక నెక్స్ట్ ఈ ప్లేస్లో ఉన్నది ఏదైతే ఉందో ఈ కార్నర్కి రావాలి, అంటే ఈ క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఏముండాలి, C ఉండాలి. ఈ క్వశ్చన్ మార్క్ ప్లేస్లో C రావాలి. ఇక్కడ ఉండాల్సిన T ఇటువైపు వెళ్తుంది, T అనేది ఇటువైపు వెళ్తుంది. మరి ఇక్కడ ఉండాల్సిన X అనేది పైకి వెళ్తుంది, X అనేది పై. ఈ కింద ఉన్న రెండు ఇంటర్చేంజ్ అవుతాయి, స్క్వేర్ అండ్ 3, స్క్వేర్ అండ్ 3. సో XITC స్క్వేర్ 3, XITC స్క్వేర్ 3, XITC స్క్వేర్ 3. సో ఫస్ట్ ఆప్షన్ అనేది మనకి ఆన్సర్ అవుతుంది. సారీ, సో ఆన్సర్ ఏంటిది, ఫస్ట్ ఆప్షన్ అనేది మనకి ఆన్సర్ అవుతుంది. రైట్, ఇది ఈ ప్యాటర్న్లో ఒకవేళ మీకు ఇబ్బందిగా ఉంటే డాట్స్ తీసుకొని ఇలా మనకి ఏదన్నా కాంప్లికేటెడ్ అయినప్పుడు చేసుకోవచ్చు. ఇది మనకి రెగ్యులర్గా వచ్చే మోడల్. రైట్, నెక్స్ట్ ఒకసారి చూద్దాం. నెక్స్ట్ వన్, రైట్. సో E1 H2 K6 N24, E1 H2 K6 N24, సింపుల్. E1 H2 K6 N24. సో ఇప్పుడు నెంబర్ కనుక చెక్ చేసినట్లయితే E అనేది 5th లెటర్, H 8th లెటర్, K 11th లెటర్, N 14th లెటర్. 5 + 3 8, రైట్. 8 + 3 11, 11 + 3 14, 14 + 3 ఎంత, 17. 17th లెటర్ ఏంటిది, Q. ఇక నెక్స్ట్ రెండవది 1 2 6 24, 1 × 2, 2 × 3, 6 × 4 అండ్ 24 × 5 ఎంత, 120. సో Q120 ఈజ్ అవర్ ఆన్సర్. Q120 అంటే 4th ఆప్షన్ అనేది మనకి ఆన్సర్ అవుతుంది. రైట్, సో Q120 ఈజ్ ద రైట్ ఆన్సర్. సో ఆల్ సైడ్ ఓకే, దట్ ఈస్ Q120. రైట్, నెక్స్ట్ ఒకసారి చూద్దాం. రైట్, ఇక్కడ క్వశ్చన్, UVWX are sitting around a round table. UVWX are sitting around a round table. V is sitting to the left of X and W is facing V. U is to the right of W. Which statement is false? ఇందులో మనకి రాంగ్ స్టేట్మెంట్ ఏంటి అని అడిగారండి. UVWXలు వృత్తాకార పట్టిక చుట్టూ కూర్చున్నారు. Xకి ఎడం వైపు V కూర్చొని ఉంది, Vకి ఎదురుగా W ఉంది, Wకి కుడి వైపున U ఉంది. అయితే ఏ ప్రకటన తప్పు అని అడుగుతున్నారు. సో మొత్తం మనకి ఎంతమంది ఉన్నారు, 4 ఉన్నారండి. సో 1 2 3 4, 1 2 3 4, రైట్. ఈ 4లో మనకు ఒక ఆర్డర్ ఇచ్చారు. ఏమని, ఫస్ట్ V ఈ సిట్టింగ్ టు ద లెఫ్ట్ ఆఫ్ X. X యొక్క ఎడమ వైపున V ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ X తీసుకున్నారనుకోండి, ఇక్కడ V ఉంటారు. Xకి ఎడమ వైపున ఎవరు ఉండాలి, V అనే వ్యక్తి ఉండాలి. అలానే W ఈస్ ఫేసింగ్ V, Vకి ఎదురుగా ఎవరు ఉండాలి, W ఉండాలి. ఉన్న 4లో Xకి ఎడం వైపు V ఉన్నారు, Vకి W ఉన్నారు, అండ్ U ఈస్ టు ద రైట్ ఆఫ్ W. Wకి రైట్ సైడ్ కుడివైపు U ఉండాలి. W యొక్క కుడివైపు ఎవరు ఉండాలి, U అనే వ్యక్తి ఉండాలి. సో UWVX. ఇప్పుడు మనకు అడిగింది ఏంటిది, విచ్ స్టేట్మెంట్ ఈజ్ ఫాల్స్, ఇందులో సరికానిది ఏంటిది అని అడిగారు. V ఈజ్ టు ద రైట్ ఆఫ్ U. U యొక్క కుడివైపు V ఉంది, U యొక్క కుడివైపు V ఉంది, అది కరెక్టే, మనకు అవసరం లేదు. అండ్ సెకండ్ వన్, X ఈజ్ టు ద లెఫ్ట్ ఆఫ్ V. X ఈజ్ టు ద లెఫ్ట్ ఆఫ్ V. V యొక్క కుడివైపున, టు ద లెఫ్ట్, V యొక్క ఎడం వైపున X అంటున్నాడు అని, కానీ Vకి కుడివైపున ఉంది కాబట్టి ఎడం వైపున X అనేది మనకి తప్పు. కాబట్టి సెకండ్ ఆప్షన్ అనేది ఫాల్స్ అవుతుంది.
అండ్ అది మిగతా మూడో చూస్తే ఎక్స్ ఈజ్ బిట్వీన్ డబ్ల్యూ అండ్ వి, డబ్ల్యూ వి మధ్యలో ఎక్స్ ఉంది, అది కరెక్టే. అండ్ వి ఈజ్ బిట్వీన్ యూ అండ్ ఎక్స్, వి ఈజ్ బిట్వీన్ యూ అండ్ ఎక్స్, అది కూడా కరెక్టే. కాబట్టి ఇందులో రాంగ్ అయిన ఆప్షన్ ఏంటిది మనకి, ఎక్స్ ఈజ్ టు ద లెఫ్ట్ ఆఫ్ వి అనేది రాంగ్ అవుతుంది, రైట్. సో నెక్స్ట్ వన్ మోర్ క్వశ్చన్ ఈస్ దేర్, విల్ సీ. So this is the statements and conclusion. Statements and conclusion. Right. In a one-day cricket match, the total runs made by a team were 200. Out of these, 160 runs were made by spinners. 160 runs made by spinners. Right. So, ఒక రోజు క్రికెట్ మ్యాచ్లో ఒక జట్టు చేసిన మొత్తం పరుగులు 200. మొత్తం పరుగులు 200. వీటిలో 160 పరుగులు స్పిన్నర్లు చేసినవే. 160 పరుగులు ఎవరు చేశారు, స్పిన్నర్సే చేశారు. సో దీన్ని మనకి కంక్లూజన్స్ అన్నారు. కంక్లూజన్ అంటే ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటంటే ఆ అర్థాన్ని ఇక్కడ ఏది మనకి చూపిస్తుంది, సో దాన్ని జాగ్రత్తగా మనకి ఒక అంచనా వేసి తీర్మానం చేసుకోవడం. సో మనకి ఒక వన్డే క్రికెట్ మ్యాచ్లో మొత్తం రన్స్ ఒక టీం చేసింది 200. ఆ 200లో 160 చేసింది మొత్తం కూడా ఎవరు, స్పిన్నర్సే అంటున్నారు. సో మరి దానికి కంక్లూజన్ ఏమి ఇచ్చారు, 80% ఆఫ్ అ టీమ్ కన్సిస్ట్ ఆఫ్ స్పిన్నర్స్. 80% మంది ఆ టీంలో స్పిన్నర్లే ఉన్నారు. సో ఖచ్చితంగా స్పిన్నర్లే ఉన్నారని చెప్పడానికి ఛాన్స్ లేదు. నెక్స్ట్ ద ఓపెనింగ్ బ్యాట్స్మెన్ వర్ స్పిన్నర్స్. సో ఓపెనింగ్ బ్యాట్స్మెన్లు స్పిన్నర్లు అంటే జట్టు స్టార్ట్ చేసిన వాళ్ళు స్పిన్నర్లు. సో ఇక్కడ ఎవరైనా ఫెయిల్ అయితే స్పిన్నర్ గట్టిగా ఆడడానికి ఛాన్స్ ఉంది, కానీ అలా అని చెప్పి ఖచ్చితంగా జట్టులో ఉన్న వాళ్ళందరూ స్పిన్నర్లు అని చెప్పలేము, ఓపెనింగ్లు ఖచ్చితంగా స్పిన్నర్లే ఉన్నారని కూడా మనం అంచనా వేయలేము. కాబట్టి ఖచ్చితంగా తీర్మానం అయితే కాదు. కాబట్టి రెండు కూడా సరైన తీర్మానాలుగా మనం తీసుకోలేము. నైదర్ కంక్లూజన్ 1 నర్ 2. కాబట్టి రెండు సరైనవి కాదు. నైదర్ నార్ అంటే ఇక్కడ రెండో ఆప్షన్ ఏదైతే ఉందో అది మనకి సరైన సమాధానం అవుతుంది. కాబట్టి సో ఇది మనకి సమాధానం అవుతుంది. ఖచ్చితంగా మనం స్పిన్నర్లు మొత్తం టీంలో ఉన్నారని చెప్పలేము, మొదటగా ఆడేవాళ్ళు కూడా స్పిన్నర్లు అని చెప్పలేము, రైట్. సో ఇది మనకి ఈ రోజుకి సంబంధించిన ఆర్ఆర్బి కంటెంట్, రైట్. ఐ హోప్ యూ అండర్స్టాండ్ వెరీ వెల్. సో అందరూ కూడా కరెక్ట్ ఆన్సర్స్ చేశారు, రైట్. ఆల్మోస్ట్ ఆల్ అక్కడో ఇక్కడో పోయాయి, పర్లేదు. సో దాన్ని మనం రెక్టిఫై చేసుకోవడానికి మనం ఈ ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేస్తూ ఉన్నాం. సో ఇది మనం ఎవ్రీడే కనుక యూజ్ చేసుకుంటే చాలామంది కూడా ఎక్కువ మార్కులు స్కోర్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది, రైట్. సో థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్. Thank you very much, and we'll meet again the next session, right. Thank you.